హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ద ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ ఫ్రైకి తగినట్టుగా నేను చిన్న చిన్న ముక్కలుగా కుట్టించాను. దీనికి తగిన మసాలా సామాన్లతో చేస్తున్నాను. ఈ వీటికి కావాల్సిన సామాగ్రి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, యాలకులు. ఇవి మనకు చికెన్ ఫ్రైకి కావాల్సిన సామాగ్రి. వీటిలో మనం జీలకర్ర కొద్దిగా తప్పించి మిగతా వాటి అన్నిటితో కలిపి మసాలా ముద్దలుగా ముందుగానే నూరేసుకొని ఉంచుకోవాలండి. మనం చికెన్ ఫ్రై కొద్దిగా వేగిన తర్వాత అందులో కలిపి వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం చికెన్ ఒకసారి బాగా కడిగేసుకుందామండి. ఇది మొత్తం బాగా కడిగేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం బయట కొట్టించాం కాబట్టి ఒకసారి ఇది శుభ్రంగా నీట్గా కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంటు. ఓకేనండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆయిల్ కొద్దిగా వేసుకున్నానండి. ఇది కాస్త మరిగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాము. కొద్దిగా వేగిన తర్వాత కరివేపు రబ్బలు ఒక 2 వేసుకున్నానండి. కాస్త వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసుకుందాం. ఇలా చిన్నని సన్న మంట మీద వేగనివ్వాలండి. ఇప్పుడు చికెను ముక్కలు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఓకేనండి, చికెన్ మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇందులోనే మనం పసుపు కూడా వేసుకుందామండి. ఓకే, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కొద్దిగా మాత్రం వేస్తున్నానండి. ఎందుకంటే తర్వాత ఇది బాగా వేగిన తర్వాత కారం మరియు సాల్ట్ కలిపి మళ్ళీ వేద్దాం. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కింద మీద వేసి మొత్తం అంతా కూడాను బాగా కలపాలి. చూసారు కదా, బాగా కలిస్తే కలర్ ఎలా మారిందో. ఇప్పుడు దాన్ని కాసేపు అలా వేగనిద్దామండి. ఇప్పుడు మనం ఈలోపు మసాలా తయారు చేసుకుందాం. ఇందాక నేను చూపించిన ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, యాలకులు, మిరియాలు, మిగతా అన్ని సామాన్లు కూడా మనం ఇందులో వేసేసుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ కలిపి వేసేసుకుందామండి. వీటన్నీ కలిపి మనం మిక్సీలాగా చేసుకుందాం. మిక్సీలా చేసుకుంటే మనకి మసాలా ముద్ద అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చికెన్ ఫ్రైకి ఈ మసాలా ముద్ద చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చికెన్ చూస్తే మనం చూసారా నీరు ఎలా దిగుతుందో, అందుకోసమే మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని చిన్నని మంట మీద మనం కాలనివ్వాలి. అప్పుడే అందులో నీరు మొత్తం దిగుతుంది, ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఓకేనండి, ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడాను ఫ్రై ఎలా వేగుతుందో
చూసారు కదా! బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి. చికెను మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. అందులో ఉన్న నీరు మొత్తం దిగుతుంది. అలాగే ముక్క కూడా బాగా ఉడుకుతుందనమాట. మనం పెద్ద మంట మీద ఎప్పుడు మనం పెట్టకూడదు. పెద్ద మంట మీద పెట్టామనుకోండి ముక్కలు పాడైపోతాయి. మొత్తం నీరు దిగే వరకు ఇలా చిన్నగా మంట మీద వేయిస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం మసాలా తయారు చేసుకున్నాం కదండీ! అది వేసేసుకుందాం. ఇప్పుడు కాస్తంత రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం మసాలా ముద్ద మొత్తం వేసేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా మొత్తం అంతా కూడా వేసుకోండి. ఇప్పుడు మసాలాలో ఉండే పచ్చిదనం, నీరు పోయే వరకు ఇలా వేపుతూనే ఉండాలండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఎక్కడ కూడాను మనకి పచ్చి వాసనలాగా ఎక్కడ మనకు కనబడకూడదు. ముద్దలాగా కూడా ఎక్కడ కనబడకుండా నీట్‌గా మొత్తం అంతా కూడా కలుపుతూనే ఉండాలి. అప్పుడే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. అలా పట్టిన మసాలా ముద్ద టేస్ట్‌గా ఉంటుంది. పీస్ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది అడుగు పట్టకుండా మసాలాలో ఉండే నీరు ఇంకా పచ్చిదనం మసాలా యొక్క పచ్చిదనం కూడా పోయే వరకు చిన్నని మంట మీద కాలు వేపుతుండాలి ఇది ఇలాగా. అడుగు పెట్టనీయకుండా చూసుకోవాలి. అడుగు పెట్టనీయకూడదండి. అంటే సన్నని మంట మీద మాత్రమే ఇలా వేపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. అటు ఇటు చుట్టుపక్కల ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది కాస్తంత ఎక్కువ సేపే వేగనివ్వాలండి. ఎందుకంటే మసాలాలో ఉండే నీరు కూడా దిగాలి. మసాలాలో కూడా కొంత నీరు ఉంటది. చూసారా ఎలా ఎగిందో? ఇప్పుడు కాస్తంత కారం వేసుకుందాం. మీకు కారం ఎంత సరిపడుతుందంటే అంత వేసుకోవాలి మనం. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ముందు మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు దాన్ని చూసుకొని మనం సరిపడినంత సాల్ట్ మాత్రం వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకున్నా మనకి బాగోదు. ఇప్పుడు ఇది మళ్ళీ మొత్తం శుభ్రంగా కలపండి ఇది. సన్నని మంట మీద ఏగనివ్వాలండి. అప్పుడే మనకిది టేస్ట్ బావుంటుంది. ఇది మసాలా పచ్చివాసన అనేది ఇంకా ఉంది. నీరు కూడా ఇంకా దిగుతుందండి. చూశాను గదా! అలాగే ముక్కల్లో కూడా నీరుంది ఇంకాను. అలాంటి టైంలోనే మనం వేసుకోవాలి. వేసుకుంటే మసాలా ముద్ద అనేది ముక్కకి కరెక్ట్‌గా పడుతుంది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి ఒకసారి. అడుగు పట్టనీయకుండా ఉంటుందనమాట. మనం కలపకపోతే కిందనున్న ముక్కలు బాగా వేగుతాయి. పైనున్న ముక్కలు పచ్చిగా వచ్చేస్తాయి. అందువల్ల ఏంటంటే మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. దీంతో పాటు కొత్తిమీర కూడా కొద్దిగా మనం ఫ్లేవర్‌కి వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ శుభ్రంగా నీట్‌గా కలుపుకోవాలండి. చూసారు కదా! ఎర్రగా ఎలా ఏగిందో. నేను చాలా సేపు ఏపానండి. కాపోతే మీకు ఇది చాలా సింపుల్‌గా చూపించడం వల్ల మీకిలా అనిపిస్తుంది. సన్నని మంట మీద నెమ్మదిగా వేయించాలి. ఎందుకనేసంటే మసాలా పచ్చిదనం పోవాలి. పచ్చిదనం పోవాలి. అలాగే చికెన్ ముక్కల్లో ఉండే నీరు కూడా పోవాలండి. లేదంటే టేస్ట్ బాగోదు. పచ్చి వాసన వస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూ వేపుతూనే ఉండాలి ఇలాగ. అప్పుడే కారం, ఉప్పు మరియు మసాలా బాగా దీనికి పడుతుంది. అప్పుడే మంచి టేస్ట్‌గా ఉంటుందండి.
ఫైనల్‌గా ఒకసారి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. అయిపోయింది. మనం కోరుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? ఓకే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఫ్రై అయితే బాగా వచ్చిందండి. మసాలా చికెన్ పీస్‌కి కరెక్ట్‌గా కలిసిపోయింది. బాగా పట్టిందండి. చికెన్ పీస్ కూడా బాగా ఉడికింది. చూసారా చికెన్ పీస్ కూడా బాగా ఉడికింది. ఇలా మెత్తగా ఉండాలండి. ఖర్జూర ముక్కలా ఉండాలి తీస్తే. ఓకేనండి. హ్మ్. బా వచ్చిందండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. టేస్ట్ కూడా బావుంది. బావుందండి. ఓకే ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.